జీసస్ మాత్రమే దేవుడు అని కొంతమంది తమ వెహికల్స్ మీద రాసుకుంటారు. జీసస్ మాత్రమే దేవుడు అంటే హిందువులు నమ్మే దేవుళ్ళు కాకుండా పోతారా? ఈ అనుమానం ఇంతవరకు ఎవరికి రాలేదుగా. ఈ అభ్యంతరం ఇప్పటి వరకు ఎవరికి రాలేదుగా. ఎవరు ఆ కొటేషన్లు రాసుకున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయలేదుగా. పోలీసు కేసులు పెట్టే ప్రయత్నం చేయలేదుగా. ఇంకొంతమంది అల్లా మాత్రమే అని రాసుకుంటారు. ఇంకొంతమంది మీ సమస్యలు పోవాలంటే యేసు ప్రభువుని నమ్మాల్సిందే అని రాసుకుంటారు. ఏదో వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ అభిమానం అని వదిలేస్తారే గాని అనుమానంతో, అభ్యంతరంతో ఆ కొటేషన్లు రాసుకున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించే ప్రయత్నం ఇప్పటివరకు ఈ దేశంలో ఎవరు చేయలేదుగా. కానీ ఒక హిందువు, ఈ దేశంలో పుట్టినోళ్ళంతా హిందువులే, మతాన్ని మార్చటము అంటే తండ్రిని మార్చడంతో సమానం, జై శ్రీరామ్ అని రాసుకున్నాడు. నిజానికి తన మతం మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు గాని వేరే మతాన్ని ఎక్కడా కూడా ఇక్కడ కించపరచలేదు. సరే, ఇక్కడ పుట్టినోళ్ళంతా హిందువులే అనేది కొంతమందికి అభ్యంతరం అయితే కావచ్చు, దాన్ని చెప్పే విధానం అనేది ఒకటి ఉంటది. కానీ అలా కాకుండా వెంటాడి వేటాడి, పైగా అతని ఆటోని దుగ్గు చేసి, అతన్ని దబాయించేసి, అతన్ని భయపెట్టి, పైగా అతని మీద పోలీస్ కేసు పెట్టి, మళ్ళా పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి ఒక ఎస్ఐ ఏమో దబాయిస్తూ ఇతనికి ఫోన్ చేసి, ఏంటిది, ఏం జరుగుతుంది ఈ దేశంలో? సో దీని మీద హిందూ సంఘాలు గట్టిగానే రియాక్ట్ అయ్యాయి. ఈ భరత్ ఎవరైతే తన ఆటో మీద రాసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలిపించుకొని మరి అతనికి సన్మానం చేసి అతని ఆటోని దుగ్గు చేశారు కాబట్టి కొత్త ఆటో కొనిస్తానని మాటిచ్చి మొత్తానికి అతను ఇప్పుడు ఆ కొటేషన్ రాసుకున్న వ్యక్తి హీరో అయ్యాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే మతాల మధ్య గొడవ పెట్టేలాగానో లేదో పరమతాన్ని కించపరిచేలాగానో కొటేషన్లు పెట్టుకుంటే అది తప్పే కావచ్చు. కానీ ఒక మతం మీద అభిమానంతో కొటేషన్లు పెట్టుకుంటే దీన్ని కూడా తప్పు పడతారా? ఇది ఆలోచించాలి. అలా తప్పు పట్టాల్సి వస్తే జీసస్ మాత్రమే దేవుడు, అల్లా మాత్రమే, ముస్లిం మతంలో మాత్రమే అని ఉన్నవన్నీ తొలగించారు. మరి ఇలా చెప్పే వాళ్ళ నోళ్ళు మూయించారు. మరి ఇలా చెప్పే వాళ్ళ నోళ్ళు మూయించాలి, అలా రాసుకున్న కొటేషన్లని తీపించాలి. మతానికి ఒక రూల్ ఉండదు కదా, దేశంలో ఒకటే రూలు వర్తించాలి. కాబట్టి అయితేనా అందరు కొటేషన్లు తీపించాలి, లేదా ఎవరి మతాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారై ఇంకొక మతాన్ని కించపరచకుండా రాసుకోండి స్లోగన్స్ అని చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఒక వ్యక్తి హిందూ మతమే తన అభిమానంతో రాసుకోగానే వెంటనే పోవటం, వెంటాడి వేటాడి దబాయించి ఆటోని దుగ్గు చేసి, పైగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, మళ్ళా పోలీసు వాళ్ళతో గట్టిగా దబాయించేసి, ఏంటిది, ఏమన్నా నేరం చేశాడా? మరి నిజానికి నేరాలు చేసే వాళ్ళ పట్ల కూడా ఇలాగే సమాజం ఉంటే బాగుంటది కదా. తప్పులు చేసే వాళ్ళ పట్ల కూడా ఇలాగే ఉంటే బాగుంటది కదా. రోడ్డు మీద ర్యాగింగ్లు జరుగుతూ ఉంటాయి, రోడ్డు మీద యూటీజింగ్లు జరుగుతూ ఉంటాయి, అమ్మాయిని వేధించి పారిపోతూ ఉంటాడు, దొంగతనం చేసుకొని పారిపోతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని కూడా ఇలా వేటాడి వెంటాడి దబాయించి ఆ దొంగలకి బుద్ధి చెప్పి పోలీసులు గొప్ప పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇలా చేస్తే బాగుంటది కదా. మరి చూసారుగా, ఒక్క వ్యక్తి హిందూ మతం మీద అభిమానాన్ని చాటుకుంటే ఎంత యాక్షన్ ఉందో చూసారు కదా. అన్ని విషయాల్లో ఇంత యాక్షన్ ఉంటుందా? మీరే కామెంట్ చేయండి.